భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి ఈ దేశం నుంచి వెళ్ళిపోయినటువంటి ముస్లింలు, అలాగే పాకిస్తాన్ నుండి ఇక్కడికి వచ్చినటువంటి హిందువులు, పాకిస్తాన్ నుండి ఇక్కడికి వచ్చినటువంటి హిందువులకు సంబంధించినటువంటి భూముల్ని అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఆక్రమించుకున్నారు. అదే సమయంలో భారతదేశంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి భూముల్ని హిందువులు ఆక్రమించుకోకుండా ఉండటానికి అప్పట్లో ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పింది ఏంటంటే, ఎంతమంది అయితే ఇక్కడి నుంచి వెళ్ళారో వాళ్ళకి సంబంధించినటువంటి భూములన్నింటినీ ప్రభుత్వం దగ్గర పెట్టుకుని పాకిస్తాన్ నుండి ఇట్లాగా శరణార్థులుగా లేదా అక్కడ ఈ విభజన కారణంగా ఇటు వచ్చేస్తూ అక్కడ బాధలు పడుతూ వద్దనుకుని వచ్చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ భూములు ఇద్దాం, తద్వారా వాళ్ళకి బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది. అంటే అబ్బెబ్బే ముస్లిం ఓట్లు పోతే ముస్లింలు మనం సంతుష్టీకరించాలి, నన్ను నమ్ముతున్నారు ముస్లింలు అన్నటువంటి పేరుతో ఆ భూములని రక్షించడం కోసం అంటూ వక్ఫ్ బోర్డు తీసుకొచ్చినటువంటిది జవహర్లాల్ నెహ్రూ. అయితే క్రమంగా పోనీ ఆ రోజున ఉన్నటువంటి భూములు ముస్లింలకు సంబంధించిన భూములే, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఉన్న భూములు కాబట్టి దాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు. దాన్ని మిగతా ముస్లింలకి దాని మీద వచ్చే ఆదాయంతో వాళ్ళకి ఏదైనా మేలు చేస్తున్నారంటే అర్థం ఉంది. కానీ క్రమంగా ఏమైపోయింది, ఎప్పుడో తాత ముత్తాతల నాడు ఎవడో చెప్పాడని ఆ వక్ఫ్ చట్టంలో మార్పులు చేసేసి డైరెక్ట్గా వక్ఫ్ అనేటటువంటి కాగితాలు లేకపోయినా పర్లేదు, మా తాత చెప్పాడండి ఈ భూమి మాదేనన్నాడు అని చెప్తే కనుక వెంటనే దాని ఆధారంగా వక్ఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు వెరిఫై చేసేసుకునేసి అవును అని చెప్పేసి ఇంకోటి ఎవడో సాక్ష్యం చెప్పాడు అన్నటువంటి పేరుతో ఆ భూముల్ని లాక్కేసుకుంటూ చివరికి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, ప్రైవేటు భూములు ఇట్లిట్లా లాక్కుంటూ ఇవాళ భారతదేశంలో రెండవ అతిపెద్దదైనటువంటి భూముల స్వర్గంగా మారిపోయినటువంటి వక్ఫ్కి సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఇట్లాంటిది హిందువులకు సంబంధించిన భూముల్ని దోచుకున్నటువంటి సిచ్యుయేషన్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, అసెంబ్లీ వేదికగానే చెప్తూ వచ్చాడు. వక్ఫ్ భూముల పేరుతో వక్ఫ్కి సంబంధం లేనటువంటిది లాక్కున్నటువంటి ప్రతి గజం భూమిని కూడా తిరిగి తీసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకే అప్పచెప్తానన్నటువంటిది.